ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో తులారాశి వారికి అద్భుతమైన మార్పులు మరియు సువర్ణ అదృష్ట ఘడియలు. మరియు స్నేహితులారా, ఇప్పుడు మీరు పూర్తిగా సిద్ధమైపోండి. ఎందుకంటే రాబోయే 24 గంటల లోపల ఒక నమ్మలేని అద్భుతమైన మరియు విప్లవాత్మకమైన మార్పు మీ జీవితంలోకి రాబోతుంది. అవును, నిజమే. సాక్షాత్తు లక్ష్మీదేవి మీకు ఏదో ఒక అద్భుతమైన వరం ఇవ్వాలని అనుకుంటున్నారు. రాబోయే 24 గంటల లోపల ఒక మహావరం మీకు లభిస్తుంది. ఎందుకంటే ఈ సమయం ఏ సాధారణ సమయం కాదు. ఇది ఎలాంటి ఘడి అంటే సాక్షాత్తు ఆ అమ్మల కన్నా అమ్మ లక్ష్మీదేవి మీ వైపు నడిచి వస్తుంది. ఆమె చరణాల ధూళి కూడా ఒకవేళ మీ ఇంటి గడప పడితే మీ దరిద్రం, మీ భయాలు అన్ని పటాపంచలైపోతాయి. మరి ఆలోచించండి, సాక్షాత్తు లక్ష్మీదేవి తన అమృత హస్తాలతో మీకు వరం ఇస్తే ఇంకేముంటుంది. జరగబోయే నిజాన్ని తెలుసుకొని మీరు కూడా ఒక్కసారిగా ఆనందంతో ఉప్పొంగిపోతారు. మరి స్నేహితులారా, వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే లక్ష్మీమాత, దుర్గామాత మరియు హనుమంతుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత, జై దుర్గామాత, జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. స్నేహితులారా, ఇప్పుడు మీ కాలం మారుతుంది. రాబోయే 24 గంటల లోపల మీ జీవితంలో ఏదో ఒకటి జరుగుతుంది. అది మీ అదృష్టాన్ని ఒక దెబ్బతో మలుపు తిప్పేస్తుంది. ఇప్పుడు మీ అదృష్టాన్ని మార్చడం ఎవరి తరము కాదు. మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా, మనిషి ఎప్పుడైతే మంచి కర్మలు చేస్తారో, ఇతరులకు సహాయం చేస్తాడో, అందరి గురించి మంచిగా ఆలోచిస్తాడో, అప్పుడు వారికి తోడుగా నిలబడడానికి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఈ 24 గంటల లోపల దైవికమైన అటువంటి చమత్కారం, అటువంటి వరం మీకు లభించబోతుంది. దీన్ని మీరు మీ జీవితంలో ఎప్పుడు ఊహించి కూడా ఉండరు. మరి స్నేహితులారా, లక్ష్మీదేవి ఎప్పుడైతే ప్రసన్నరాలవుతుందో అప్పుడు ధనానికి ఎలాంటి లోటు ఉండదు. ఐశ్వర్యం దానంతట అయితే దారి వెతుక్కుంటూ వస్తుంది. ఇప్పుడు ఉన్న గ్రహ నక్షత్రాల గమనం ఏమని సంకేతం ఇస్తుందంటే మీ అదృష్టం పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు మీరు ఏమాత్రం చింతించకండి. భగవంతుడు మీకోసం ఒక దారి మూసి ఉంచవచ్చు, కానీ ఇప్పుడు వేలాది దారులు తెరుస్తూ కనిపిస్తారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పటి వరకు ఆ దేవుడు మీ ఓపికను పరీక్షించాడు. ఏ వ్యాపారంలో అయితే ఇప్పటి వరకు నష్టాలు వస్తూ మిమ్మల్ని తీసాయో అది హఠాత్తుగా ఊహించని లాభాల్లోకి మారుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు. మీరు చేసిన ప్రతి పూజ, ప్రతి హారతి, మీరు వెలిగించిన ప్రతి దీపపు జ్యోతి ఆ లక్ష్మీమాత చరణాలు చేరతాయి. మీరు చేసిన ప్రార్థన, వ్రతం, ప్రతి సేవ ఇప్పుడు సత్ఫలితాన్ని ఇవ్వబోతుంది. భగవంతుడు అన్నిటినీ గమనిస్తున్నాడు. ఆయన మీ హృదయం యొక్క పవిత్రతను గుర్తు చేస్తాడు. ఇప్పుడు ఆ గడియ వచ్చింది. ఎప్పుడంటే మీకు లక్ష్మీదేవి సాక్షాత్తు ఆశీస్సులు లభిస్తాయి. ఏది అడుగుతారో అది దక్కుతుంది, ఏది అడగరో అది కూడా దక్కుతుంది. ఎందుకంటే తల్లికి ఇప్పుడు తన పిల్లలపై అపారమైన దయ వచ్చేసింది. మీ జీవితంలో ఇప్పుడు ఒక మహోత్సవం ప్రారంభమవుతుంది. ఇంట్లో మంగళకరమైన శుభకార్యాలు, హడావిడి, పూల వర్షం కురుస్తుంది. అమ్మవారి విగ్రహం ముందు ఇప్పుడు దీపాల దానంతటా అవే వెలుగుతాయి. ప్రతిరోజు మీకు పండగలా మారుతుంది. మీ ఇంట్లో చిన్నారి అడుగులు సవ్వడి వినబడుతుంది. కొత్త అతిథులు వస్తారు. వివాహం, సౌభాగ్యం, సంతానం, ప్రతి ఒక్కటి ఏవైతే మీకు కోల్పోయారో అదంతా ఇప్పుడు తిరిగి వస్తుంది మరియు రెట్టింపై వస్తుంది. లక్ష్మీదేవి మిమ్మల్ని ఎంచుకుంది. మీరు ఇప్పుడు ఒంటరి కాదు, మీతో పాటు దివ్య శక్తులు తోడుగా ఉన్నాయి. ఏవైతే మీరు కోల్పోయారో అదంతా మీ జీవితంలోకి మీకు లభిస్తుంది. ఇప్పుడు మీపై ఎవరి చెడు దృష్టి కూడా నిలబడలేదు. మీ దగ్గర ఇప్పుడు దైవ బలం ఉంది, ఆత్మ బలం ఉంది మరియు అన్నిటికంటే పెద్ద వరం లక్ష్మీదేవి తోడు ఉంది. ఈ తోడు మిమ్మల్ని ప్రతి తుఫాన్ నుండి కాపాడుతుంది. ప్రతి సవాల్ను ఒక అద్భుత అవకాశంగా మారుస్తుంది. మీరు చాలా కాలంగా ఇతరులను నమ్మారు, మోసపోయారు, కానీ ఇప్పుడు సమయం వచ్చింది. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ లోపల ఏ శక్తి ఉందో అదే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. లక్ష్మీదేవి మీలో ఏదో ఒక ప్రత్యేకతను చూసింది, అందుకే మిమ్మల్ని అనుగ్రహించింది. ఇప్పుడు ఏ వ్యక్తులైతే మిమ్మల్ని బలహీనంగా భావించారో వారే మిమ్మల్ని గొప్పగా చూస్తారు. మిమ్మల్ని చిన్నగా చూసిన వారే మిమ్మల్ని గౌరవిస్తారు. ఈ సమయంలో బ్రహ్మాండం యొక్క శక్తులు, గ్రహగమనం మరియు దేవి కృప అన్ని ఒకేసారి మీపై కేంద్రీకృతమయ్యాయి. ఇది అటువంటి చమత్కారం. ఇది శతాబ్దానికి ఒకసారి మాత్రమే జరుగుతుంది. అది ఒక చరిత్రగా మారిపోతుంది. ప్రజలు మీ విజయ గాథను వింటారు మరియు స్ఫూర్తి పొందుతారు. మీరు ఇకపై ఏ సాధారణ వ్యక్తిలా ఉండరు. మీరు ఒక అద్భుతంగా మారిపోతారు. స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో అంతా మారిపోతుంది. ఆగిపోయిన పనులన్నీ సాగుతాయి. ఏ ప్రజలైతే మిమ్మల్ని నిర్లక్ష్యం చేశారు ఇప్పుడు వారి మీ ఇంటి తలుపు ముందు వరుసలో నిలబడతారు. మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధాలు బలపడతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి. మరి అన్నిటికంటే పెద్ద విషయం, లక్ష్మీదేవి మీ ఇల్లాల్ని వదిలిపెట్టదు. ఇది ఏ సామాన్య రోజు కాదు. ఇది ఒక సువర్ణ సమయం. ఇది ఏ
సాధారణ రోజు కాదు, ఇది శనిదేవుడి కృపతో రాయబడిన నూతన అదృష్ట ప్రారంభం. ఎప్పుడైతే ఆలోచించారా ఇంతటి సంఘర్షణని ఎప్పుడు ఎందుకు భరించాల్సి వచ్చింది, ఎందుకు ప్రతిసారి మీ వాటాకే కష్టాలు వచ్చాయి? ఎందుకంటే ఈ విశ్వం మిమ్మల్ని ప్రత్యేక యోగాల కోసం సిద్ధం చేస్తుంది. ఈ రోజు అరుదైన యోగాల కలయిక జరుగుతున్నప్పుడు ఈ విశ్వం కూడా మీ పక్షాన నిలబడింది. మీ కళ్ళల్లో ఉన్న కన్నీళ్లు ఇప్పుడు ముత్యాలుగా మారుతాయి. ఆందోళనతో నిండిన మీ నిద్ర ఇప్పుడు ప్రశాంతంగా మారుతుంది. ఏ ప్రపంచం అయితే మిమ్మల్ని తక్కువ అంచనా వేసిందో ఇప్పుడు అదే ప్రపంచం మీ ముందు తలవంచుతుంది. ఒకవేళ మీ మనసు పదే పదే బాధపడుతూ ఉంటే అర్థం చేసుకోండి, ఏదో పెద్ద మార్పు జరుగుతుంది. రాత్రి కాలలో వింత సంకేతాలు వస్తూ ఉంటే వినండి. ఇది ఏమాత్రం భ్రమ కాదు, ఇవి సాక్షాత్తు శనిదేవుడి సంకేతాలు. మీ చుట్టుపక్కల ఉన్న సంకేతాలు, సంఖ్యలు, ధ్వనులు అన్ని ఒక దైవిక ప్రణాళికలో భాగం. మీరు జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా ఉండాలి. 24 గంటల ఏదైనా రహస్యమైన కాల్, మెసేజ్ లేదా వ్యక్తి అదృష్ట ద్వారాలు తెరవవచ్చు. గుర్తుంచుకోండి, అవకాశం ఏ రూపంలోనైనా రావచ్చు. కొన్నిసార్లు గెలవడానికి చీకటి మార్గాల గుండా వెళ్ళవలసి వస్తుంది. మీరు ఆ చీకటిని చూశారు, కానీ ఇప్పుడు వెలుగు వచ్చే సమయం రాబోయే 24 గంటల్లో జరగబోయింది. మీ జీవితాన్ని కొత్త దిశ ఇస్తుంది. మీపై నమ్మకం ఉంచుకోండి. ఇది భయపడే సమయం కాదు, ఆగిపోయే సమయం కాదు, ఇది విజయం అందించే సమయం. ఈ యోగాలు మీ కష్టాన్ని లభించిన దైవ బహుమతి. మరి స్నేహితులారా, శనిదేవుడు ప్రసన్నుడైతే పేదవాడు కూడా రాజు అవుతాడని మరియు ఆ సమయంలో ఇప్పుడు వచ్చింది. పండితులు కూడా చెప్తున్నారు, ఇలాంటి సంయోగం తరాలకి ఒకసారి మాత్రమే వస్తుందని. ఇంటి పెద్దలకు నమస్కరించండి, తులసి కోటలో నీరు పోయండి మరియు ఈ సమయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించండి. ఎందుకంటే ఇప్పుడు మీ తలుపు ముందు ఏ అడుగు పడబోతుందో అది సాధారణమైనది కాదు, అదృష్టం పిలుపు. స్నేహితులారా, ఇప్పుడు సమయం వచ్చేసింది, మీ మంచి రోజులది. గత కొన్ని రోజులుగా ఏ టెన్షన్ నడుస్తూ ఉండేది ఇప్పుడు దానికి అంతం కాబోతుంది. రాబోయే 24 గంటల్లో మీకు 3 పెద్ద శుభవార్తలు అందుతాయి. ఏదో పాత ఆగిపోయిన పని ఈ సమయం మీ వద్దకు వచ్చినప్పుడు దీన్ని స్వాగతించండి. ఎవరికి కీడు తలపెట్టకండి, ఎవరిపైన అసూయ పడకండి మరియు మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఈ 3 తుఫాను లాంటి శుభవార్తలు కేవలం మీకోసమే. వీటిని గుర్తించండి, స్వీకరించండి మరియు భద్రపరచుకోండి. ఎప్పుడైనా శనిదేవుడి కృప కురిసినప్పుడు అది నెమ్మదిగా కాదు, ఒకేసారి పెద్ద సంఘటనల రూపంలో వ్యక్తమవుతుంది. శనిదేవుడి పని న్యాయం చేయడం. ఆయన మీ ప్రతి మంచి చెడుల కర్మ లెక్కలన్నీ ఉంచుతాడు. ఇప్పుడు ఏ మహాయోగాలు ఒకేసారి ఏర్పడుతున్నాయో అవి కేవలం మీకోసం, ఎందుకంటే మీరు పరీక్షల్లో పాస్ అయ్యారు. మరియు స్నేహితులారా, మీ జాతకంలో మార్చే 6 రాజయోగాలు అవి ఏమిటంటే, మొదటిగా శంసయోగం. ఇది రాజయోగాలతో శ్రేష్టమైనదిగా భావించబడుతుంది. ఈ యోగంలో వ్యక్తికి ఉన్నత పదవి, ధనం మరియు సమాజంలో గొప్ప ప్రతిష్టలు లభిస్తాయి. కాలసర్ప యోగం ఉత్తమ ప్రభావం ఉన్న కొన్ని జ్యోతిష పరిస్థితుల్లో యోగం వ్యక్తికి అకస్మాత్తుగా ఉన్నత స్థానానికి అందిస్తుంది. ఎలా అంటే ఫీనిక్స్ పక్షి బూడిద నుండి లేచి ఆకాశంలోకి ఎగురుతుందో అలా. మరియు అమృత సిద్ధి యోగం ఈ సమయంలో ప్రారంభించే ఏ కార్యమైన అమృతం లాగా శాశ్వతంగా స్థిరపడుతుంది. ధనయోగం ఆస్తి, నగలు, వాహనం, ఇల్లు ఇవన్నీ మీ తలుపు వద్ద రావచ్చు. మరియు జన్మజాతకంలోని గురుచంద్రుల ప్రత్యేక సంబంధం దీన్ని మరింత బలపరుస్తుంది. రాజయోగం ఇది అధికారం, గౌరవం మరియు జీవిత ఉన్నత శ్రేణి వ్యక్తులతో పరిచయ యోగం అవుతుంది. ఇప్పుడు ఆలోచించండి, యోగాలన్నీ ఒకేసారి ఏర్పడినప్పుడు జీవితంలో ఎంత వేగంగా అద్భుతాలు జరుగుతాయో. ప్రతి యోగానికి ఒక ఖగోళ ఆధారం ఉంటుంది. శని మకర రాశిలో ఉండి చంద్రుడు, రాహువు, గురువు ప్రత్యేక స్థానాల్లో ఉన్నప్పుడు ఈ సంయోగం జరుగుతుంది. సంశయోగం శనితత్వ స్వరాశి అయిన మకర లేదా కుంభంలో ఉండి కేంద్రంలో ఉంటే ఈ యోగం ఏర్పడుతుంది. రాబోయే 24 గంటల లోపల మీకు మీ జీవితంలోని అతిపెద్ద శుభవార్త లభిస్తుంది. ఎందుకంటే మీ జాతకం యొక్క నక్షత్రాల ఇది ప్రకటించేశాయి. ఏమిటంటే రాబోయే 24 గంటల్లో కలియుగంలో అతిపెద్ద చమత్కారం మరియు అతిపెద్ద మార్పు జరుగుతుంది. స్నేహితులారా, ఆ బ్రహ్మదేవుడు మీ నుదుట రాత్రి మార్చి రాశాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడి ఆశీస్సులు రాబోయే 24 గంటల లోపల 5 చాలా పెద్ద అద్భుతాలు, శుభవార్తలు లభించబోతున్నాయి. అవును, శుభవార్త విని మీ హృదయం, మీ మనసు 2 సంతోషాలతో పొంగిపోతాయి. మరి స్నేహితులారా, మీరు ఖచ్చితంగా నిజం వింటున్నారు. రాబోయే 24 గంటల లోపల ఒక చాలా పెద్ద అద్భుతమైన మార్పు మీ రాశి వారి జీవితంలోకి రాబోతుంది. అందుకే ఇప్పుడు మీరు సిద్ధమైపోండి పెద్ద పెద్ద శుభవార్తల కోసం. స్నేహితులారా, మీ సమాచారం కోసం చెప్పాలి ఏమిటంటే, ధనాధిపతి అయిన భగవంతుడు కుబేర మహారాజు స్వయంగా నడిచి మీ ఇంటికి వస్తున్నారు మరియు మిమ్మల్ని సంపన్నులు చేయబోతున్నారు. మీకు చెప్పాలి ఏమిటంటే, సంతోషాలు ఇప్పుడు వెనుతిరిగి మీ ఇంటికి రాబోతున్నాయి. ఏ సంతోషాలు అయితే కొన్ని రోజుల క్రితం మీ జీవితం నుండి, మీ ఇంటి నుండి, మీ కుటుంబం నుండి దూరం అయిపోయాయో. ఎందుకంటే ధనాధిపతి అయిన కుబేర మహారాజు ప్రత్యేక కృప మీ రాశి వారిపైనే ఉండబోతుంది. ఇప్పుడు మీ పాడైపోయిన అదృష్టం మెరవబోతుంది. మీ నిద్రిస్తున్న అదృష్టం మేల్కొంటుంది. ఎందుకంటే ఇప్పుడు సూర్యుడి కంటే తేజస్సుతో మెరుస్తుంది మీ భాగ్యం. అతిపెద్ద శుభవార్త మీ జీవితంలో తలుపు
తట్టబోతుంది. స్నేహితులారా, నాకు తెలుసు మీ జీవితంలో సంతోషాలు మళ్లీ తిరిగి వస్తాయని. మీ జీవితంలో ఏ దుఃఖం నడుస్తుందో అది భగవంతుడి పరీక్ష. ఇదంతా భగవంతుడి లీల, ఎందుకంటే భగవంతుడు మీ పరీక్ష తీసుకుంటున్నాడు. అవును, మీకు చెప్పేది ఏమిటంటే మొత్తం 5 సంవత్సరాల తర్వాత అటువంటి మహా సంయోగం ఏర్పడుతుంది. దీని వల్ల రాబోయే 24 గంటల లోపల 5 పెద్ద శుభవార్తలు మీకు ఏ పరిస్థితుల్లోనైనా లభించి తీరతాయి. కానీ ప్రశ్న ఇది వస్తుంది ఏమిటంటే రాబోయే 24 గంటల లోపల అసలు ఏ పెద్ద శుభవార్త మీకు లభించబోతుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ సమాచారం మనతో పాటు ఖచ్చితంగా చివరి వరకు ఉండండి. ఒక్కొక్కటిగా మేము ఆ దాగి ఉన్న రహస్యాలన్నిటి గురించి చెప్తున్నాము. ఏ విధంగా మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరియు ఏ విధంగా మీ మహా సంయోగం యొక్క లాభం పొందాలి. ఈ 24 గంటల సమయం మీ కోసం చాలా శుభకరమైన మరియు లాభదాయకమైన సమయంగా ఉండబోతుంది. మీ ఏ అసంపూర్ణ కోరిక ఉందో మీ ఆ కోరిక కూడా పూర్తి కాబోతుంది. స్నేహితులారా, ఇప్పుడు మిమ్మల్ని విజేత కావడానికి ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు. ఎందుకంటే మీ జాతకంలో రాజయోగ నిర్మాణం జరిగిపోయింది. ధనలక్ష్మి యోగం, గజకేసరి యోగం మరియు సర్వద సిద్ధి యోగం కూడా నిర్మాణం జరుగుతుంది. మీ సమాచారం కోసం చెప్పాలి ఏమిటంటే జ్ఞానం మరియు బుద్ధి ప్రదాత అయిన విఘ్నేశ్వరుడి ఆశీస్సులు, ధనదేవత మాతా లక్ష్మీదేవి ఆశీస్సులు మరియు దానితో పాటు శ్రీహరి విష్ణు ఆశీస్సులు కూడా లభించబోతున్నాయి. ఇప్పుడు మీ జీవితం నుండి అన్ని దుఃఖ బాధలు నిమిషంలో మాయమైపోతాయి. మీ జీవితంలో ఇబ్బందులు ఏ విధంగా పెరుగుతున్నాయంటే చెప్పడం కూడా కష్టంగా మారుతుంది. ఆదాయం తక్కువ ఉంది కానీ ఖర్చులు పెరుగుతూ పోతాయి. అంటే ఒకే విధంగా చెప్పాలి ఏంటంటే మీరు ఒక వంతు సంపాదిస్తే మీ 3 వంతులు ఖర్చు అవుతుంది. అయినా కూడా మీరు ఏదో రకంగా సరిదిద్దుకుంటూ వెళ్తున్నారు. కానీ అంటారు కదా, నీరు తల కింద ఉన్నంత వరకు భరించవచ్చు కానీ నీరు తలపైకి వెళ్లడం మొదలైనప్పుడు ఏదో ఒక ఉపాయం చేయక తప్పదు. ఇప్పుడు అదే జరుగుతుంది. నీరు తలపైకి వెళ్లడం మొదలయ్యింది. ఇప్పుడు మీరు మీ అన్ని సమస్యలకు పరిష్కారం వెతకాల్సిందే. సమస్యల పరిష్కారం వెతకడానికి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఇక్కడ మేము ఆ సమాచారం అంతా ఇవ్వబోతున్నాము. స్నేహితులారా, ఒకవేళ మీరు ఇబ్బందులు పరిష్కారం వెతకాలనుకుంటే మీరు మొట్టమొదట ఇది చూడాలి. ఎందుకంటే మీ ఇంట్లో ఆదాయం ఎంత అవుతుంది మరియు ఖర్చు ఎంత అవుతుంది, డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి మరియు డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి. అప్పుడు చూడండి మీ అన్ని సమస్యల పరిష్కారం లభించడం మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో ఏది జరుగుతుందో అది చూసి మీ చుట్టుపక్కల ప్రజలు తట్టుకోలేరు మరియు అటువంటి సమయంలో కొంతమంది చెడు దృష్టి మీపై పడవచ్చు. అందుకే ఎవరి చెడు దృష్టి పడకుండా ముందే మీరు ఉపాయం చేయాలి. స్నేహితులారా, మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ రోజు ఒక నిమ్మకాయ మరియు మిరపకాయ రెండింటిని ఒకేసారి కట్టి వేలాడదీయండి. మరియు ప్రతి శుక్రవారం ఒక నిమ్మకాయ మిరపకాయ ద్వారం వద్ద వేలాడదీయండి. పాతది ఏదైనా నిర్మానుషైనా లేదా మీ ఇంటి వెనక వైపు పారేయండి. ప్రజలు ఎన్ని అనుకున్నా సరే దాన్ని పాడు చేయలేరు. అవును స్నేహితులారా, ఇప్పుడు మీ జీవితంలో మంచి సమయం రాబోతుంది మరియు మీరు మీ జీవితంలో చాలా ప్రగతి సాధించబోతున్నారు. మరియు ఒకవేళ మీరు ముందే తెలుసుకొని ఉంటే మీ జీవితం నుండి ప్రతి ఒక్క ఇబ్బంది, ప్రతి ఒక్క దుఃఖ బాధ దూరం అయిపోయేది. ఎందుకంటే భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్తాడు ఏంటంటే జీవితంలో అటువంటి సమస్య ఈ రోజు వరకు జన్మించలేదు, దేనికైతే పరిష్కారం లేదు. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఈ రోజు దీన్ని చివరి వరకు చూడండి, మీ అన్ని సమస్యకు పరిష్కారం లభిస్తాయి. ఎందుకంటే ఇక్కడే మేము జాగ్రత్తలు కూడా చెప్పాము, అవసరమైన ఉపాయాలు కూడా ఉన్నాయి. మరియు దీనిని మీరు చివరి వరకు చూస్తే ఏ ఇబ్బంది కూడా మీ జీవితంలో ఉండదు. మీరు ఏ వస్తువు అయితే కొంటున్నారో ఆ వస్తువు అంతా మీ చెంత ఉంటుంది. ఈ విషయాన్ని మేము ఊరికే చెప్పడం లేదు, పూర్తి సమాచారం ఇస్తాము. మరి దాగి ఉన్న అన్ని రహస్యాలు ఒక్కొక్కటిగా తెచ్చుకుంటాయి. ఎందుకంటే మీ జాతకం యొక్క రహస్యం ఇప్పుడు వ్యక్తమయ్యింది. ఇప్పటి వరకు మేము మౌనంగా కూర్చున్నాము కానీ ఇప్పుడు మేము మౌనంగా కూర్చోము. ఇప్పుడు మేము ఆ నిజాన్ని మీకు చెప్పబోతున్నాము, అందరి ముందు తీసుకువస్తాము. ఒకవేళ మీ లోపల నిజం వినే సామర్థ్యం ఉంటేనే మీరు దీన్ని వినండి, లేదంటే మీరు ఇక్కడే వదిలి వెళ్ళవచ్చు. అలా మేము ఎందుకు చెప్తున్నామంటే ఎందుకంటే మీతో చాలా తప్పు జరుగుతుంది, మీతో అన్యాయం జరుగుతుంది. కానీ దీని వల్ల ఇతరులకు ఏ తేడా ఉండదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న ప్రజలందరూ కూడా స్వార్థపరులు, అసూయపరులు అవుతున్నారు. ప్రజలు ఇలా అనుకుంటున్నారు, మన పనైతే మనకు జరుగుతుంది, జనం ఏమైపోతే మనకేంటి అని. అవును, ఇదే బుద్ధి ప్రతి ఒక్క మనిషి లోపల ఉంటుంది. స్నేహితులారా, తన పోరాటం తానే పోరాడవలసి వస్తుంది. మరియు ఈ ఒక విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, ఆగడం వల్ల ఏది దొరకదు. ఎందుకంటే భగవంతుడు శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు ఏమిటంటే అడిగే వారికి కేవలం అంత మాత్రమే దక్కుతుంది ఏదైతే కష్టపడే శ్రమించే మనిషి వదిలేస్తాడో. ఈ కలియుగంలో మరీ అంత అమాయకంగా ఉండకండి. ఎందుకంటే మీ కష్టపడి హక్కును ఇంకెవరో తీసుకొని వెళ్లిపోయేలా మీ మంచితనం యొక్క లాభం అందరూ ప్రజలు పొందుతున్నారు. ఇందుకే మీరు మీ జీవితంలో ఇబ్బంది పడుతున్నారు. భగవంతుడు మీకు ఇవ్వడంలో తక్కువ చేయడం
చేయడం లేదు. భగవంతుడు మీకు చాలా ఇస్తున్నాడు, కానీ కొంతమంది తెలివైన ప్రజలు మీ హక్కును, మీ కష్టపడిన ఫలాన్ని తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు మీరు జాగ్రత్త పడండి, ఎందుకంటే మీ అదృష్టంలో చాలా పెద్ద శుభవార్త ఉంది. అది చాలా పెద్ద అదృష్టం లభించబోతుంది. ఒకవేళ మీరు శ్రద్ధ పెట్టకపోతే ఈ అవకాశం కూడా మీ చేతి నుండి వెళ్ళిపోతుంది. ఈ రాబోయే 24 గంటల్లో ఒక గొప్ప అదృష్టం మీ చేతికి రాబోతుంది. అది ఏమిటంటే మీ అదృష్టం మలుపు తిరుగుతుంది. చాలా పెద్ద చమత్కారం జరుగుతుంది. మీ జీవితంలో ఒక అలాంటి మార్పు రాబోతుంది. ఒకవేళ మీరు ఆ మలుపు వద్ద జాగ్రత్త పడితే మీ జీవితం మునపటి లాంటి జీవితంలో ఉండదు. ఇప్పుడు చెప్పే తాత్పర్యం ఏమిటంటే మీ పూర్తి జీవితమే మారిపోతుంది. న్యాయదేవుడైన శనిదేవుడు మీ బందీగా ఉన్న అదృష్టపు తాళాన్ని తెరవబోతున్నారు. దీని వల్ల అయితే రాబోయే 24 గంటల లోపల మీరు మీ జీవితం ఎంత పెద్ద విజయాన్ని సాధిస్తారంటే మీకు కూడా మీ కళ్లపై నమ్మకం కలగదు. అటువంటి చమత్కారవంతమైన సంఘటన ముందెన్నడూ కూడా మీ జీవితంలో జరిగి ఉండదు. ఎందుకంటే శని భగవానుడు ఈ సమయం మీపై చాలా ఎక్కువ కృపతో ఉన్నారు. ఆయన మీ ఇంటికి రాబోతున్నారు. ఆ భగవంతుడు చాలా పెద్ద శక్తి యొక్క శుభచరణాలు, శుభ అడుగులు మీ ఇంట్లో పడబోతున్నాయి. అన్నిటికంటే ముందు మీ ఇంటి ఏవైతే నెగటివ్ శక్తులు ఉన్నాయో, నకారాత్మక గ్రహ దోషాలు ఉన్నాయో, చెడు నీడలు ఉన్నాయో వాటన్నిటిని సర్వనాశనం చేస్తుంది. ఈ శక్తి మీ ఇంటికి, మీ జీవితానికి ఒక కొత్త ప్రారంభం అవుతుంది. మీ కుటుంబంలో ఇప్పుడు మీ జీవితంలో అటువంటి చమత్కారాలు జరుగుతాయి. ఈ మార్పు మీరు కల్లో కూడా ఊహించి ఉండరు. మీరు రాత్రికి రాత్రే సంపన్నులవుతారు. మరి స్నేహితులారా, వీటన్నిటికీ కారణం ఈ పెద్ద శక్తి. ఏ పెద్ద శక్తి యొక్క చమత్కారం మీ జీవితంలో జరుగుతుందో ఆ శక్తి మరెవరో కాదు, అందరితో న్యాయం చేసేవాడు న్యాయదేవుడు శనిదేవుడు. శనిదేవుడు ఇప్పుడు మీ అదృష్టాన్ని మార్చబోతున్నారు. మరి స్నేహితులారా, ఇప్పుడు ఏ దుష్టుడు, ఏ శత్రువు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే గత సమయంలో శత్రువు మీతో చాలా తప్పు చేశారు. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. కారణం లేకుండా మీపై అబద్ధపు నిందలు వేసి మిమ్మల్ని అవమానించారు. మీ పనిలో అడ్డంకులు వేశారు. మీతో ఏమేమి జరిగాయో అటువంటిది ఏ శత్రువు కూడా జరగకూడదు. ఎందుకంటే మీరు చాలా దుఃఖ బాధలు భరించారు. ఈ దుఃఖ బాధలు ప్రజలు కారణం లేకుండానే మీకు ఇచ్చారు. ఇందులో మీ తప్పు ఏమీ లేదు, ఏ దోషం లేదు. అయినా కూడా మీతో అలా చేశారు. కానీ మీరు అసలు భయపడకండి, ఎందుకంటే భగవంతుడైతే క్షమిస్తేస్తాడు, కానీ కర్మల ఫలితాన్ని అనుభవించక తప్పదు. మరి స్నేహితులారా, ఈ శుభ సమయంలో చేసిన పని శుభ ఫలితాన్ని ఇస్తుంది. అదే అశుభ సమయంలో చేసిన పని అశుభ ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి తరుణంలో ఏ సమయం మీకోసం శుభకరమైనది మరియు ఏ సమయం మీకోసం అశుభకరమైనది, ఇదంతా తెలుసుకోండి. రాబోయే సమయంలో మనతో పాటు ఏ పెద్ద సంఘటన జరుగుతుంది, ఏ లాభాలు జరుగుతాయి మరియు ఏ నష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే ఈ రాశిఫలం చాలా ముఖ్యమైనది. దీన్ని మొదటి నుండి చివరి వరకు చూడండి. గ్రహగోచారం మరియు మీ చంద్రరాశి ఆధారంగా చెప్తున్నాము. మరియు ఈ రాబోయే 24 గంటల్లో మీరు చాలా పెద్ద విజయాన్ని పొందుతారు. చాలా గొప్ప గెలుపుని సాధిస్తారు. దీనివల్ల ఇప్పుడు మీరు భగవంతుడు బ్రహ్మదేవుడి ఆశీస్సులతో చాలా ముందుకు వెళ్తారు మరియు మీరు మీ జీవితంలోనే చాలా ప్రగతి సాధిస్తారు. చాలా ధన సంపదలు రాబోతున్నాయి. ఇందుకే అన్ని పనులు వదిలి అన్ని ముఖ్యమైన పనులను కొంత సమయం కోసం వాయిదా వేసి ఈ రోజు దీన్ని మొదటి నుండి చివరి వరకు చూడండి. ఎందుకంటే మరి స్నేహితులారా, శ్రమ తక్కువ మరియు లాభం ఎక్కువ. మునుపు మీ జీవితంలో అలా జరుగుతూ ఉండేది. ఎందుకంటే శ్రమ ఎక్కువ చేసేవారు, లాభం తక్కువగా ఉండేది. కానీ అలా ఇప్పుడు మీ జీవితంలో జరగదు. తక్కువ శ్రమలో పెద్ద విజయం లభిస్తుంది. అది ఏ రంగానికైనా సరే, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, కెరియర్, ప్రతి ఒక్క రంగంలోనూ మీకు లాభం జరుగుతుంది. మీకు ప్రత్యేక విజయం లభిస్తుంది. ఎందుకంటే ఈ సమయం గ్రహ గోచారంలో ఎన్నో అటువంటి శుభయోగాలు నిర్మితమవుతున్నాయి. ఈ శుభ ప్రభావం నేరుగా మీ రాశి వారి జీవితంపై పడుతుంది. ఇప్పుడు మీరు గెలుపు సాధిస్తారు. అది ఉద్యోగం లేదా కోర్టు కచేరీ వ్యవహారాలైనా సరే, అన్ని చోట్ల మీదే గెలుపు అవుతుంది. మీ శత్రువులు పరాజయం పాలవుతారు. ఇప్పుడు మీ శత్రువు ఇప్పుడు మీ ముందు కూడా మాట్లాడలేరు. మరి స్నేహితులారా, చాలా సమయం తర్వాత భగవంతుడు బ్రహ్మదేవుడి ఆశీస్సులతో మీ జాతకంలో ప్రగతి యొక్క యోగాలు కనిపిస్తున్నాయి. ధన ప్రాప్తి యోగం ఏర్పడుతున్నాయి. దేని వల్ల అయితే ఇప్పుడు మీరు చాలా పెద్ద మొత్తం ధనం లభిస్తుంది. మీ జీవితంలో వేగంగా ముందుకు వెళ్తారు. ప్రగతిపై ప్రగతి సాధిస్తూ వెళ్తారు. ఇప్పుడు మీరు జాగ్రత్త పడాలి, ఎందుకంటే మీ వెనుక కొంతమంది శత్రువులు ఉన్నారు. భయపడవలసిన అవసరం లేదు, మిమ్మల్ని ఏమీ చేయలేరు. మరియు స్నేహితులారా, ఈ రోజున సూర్యుడు, బుధుడు మరియు మంగళ గ్రహం అనుకూలక రాశి మార్పిడి ప్రభావం వల్ల రాబోయే 24 గంటల లోపల మీ జీవితంలో అద్భుతమైన సానుకూల మార్పులు ప్రారంభం కాబోతున్నాయి. జాతకంలో రాసింది ఎవరు మార్చలేరు. ఎవరైనా ఎన్ని ప్రయత్నాలు చేయనివ్వండి, ఏమీ చేయలేరు. ఈ సమయం ఇప్పుడు మీకు చాలా దగ్గరకు వచ్చేసింది. బంగారం కంటే ఎక్కువగా మెరుస్తుంది మీ అదృష్టం. చూసేవారు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అంతరిక్షం యొక్క ఏ గ్రహ గోచారాలు ఉన్నాయో అవి తమ గమనాన్ని ఎంతవరకు మార్చుకుంటాయి. దేని ప్రభావం అన్ని రంగాల్లోనూ పడుతుంది. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.